హలో గైస్, భక్త మహేశ్వరులకు విజ్ఞప్తి మూవీ అయితే చూసా. మూవీ స్టోరీ చెప్పాలంటే మీరందరు ట్రైలర్లో చూసే ఉంటారు. స్టోరీ హీరోకి పెళ్ళై ఉంటది, స్పైన్కి వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయి కలుస్తుంది మానస అని. ఆ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. హీరోకి ఆల్రెడీ పెళ్ళై ఉంటది కదా. సో ఆ కాన్ఫ్లిక్ట్ ని ఎలా డీల్ చేశాడు అనేది మూవీలో పాజిటివ్స్ అంటే కామెడీ. వెన్నెల కిషోర్, సునీల్, సత్య గారి కామెడీ అయితే వర్క్ అయింది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటది మూవీ, సెకండ్ హాఫ్ కొంచెం ఫ్లాట్ ఉంటది. సో కమింగ్ టు డైరెక్టర్ కిషోర్ తిరుమల, ఆయన మూవీని ఇంకా బాగా తీయొచ్చాయండి. మెయిన్ థింగ్ ఏంటంటే మూవీలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ని కరెక్ట్ గా ఎండ్ చేయలేదు ఆయన. సో అందుకనే మూవీని డీసెంట్ వాచ్ అనొచ్చు. సో ఫైనల్ గా చెప్పాలంటే లాస్ట్ కొన్ని ఇయర్స్ నుండి రవితేజ గారికి అయితే హిట్ లేదు. ఆయన మూవీస్ కూడా అంత బాగాలేదు. సో ఆయన పాత మూవీస్ కి కంపేర్ చేస్తే ఈ మూవీ అయితే కొంచెం చూడొచ్చు, బాగుంది. పండక్కి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ చూడాలంటే చూసేయొచ్చు. సో అగైన్ చెప్తున్నా, ఈ మూవీ పాత రవితేజ గారి మూవీస్ కి కంపేర్ చేస్తే కొంచెం పర్లేదు, బాగుంది. సో గైస్, డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.